యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం శ్రీ మల్లికార్జున కాటన్ మిల్లులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమయానికి ఫైర్ సిబ్బంది రావడంతో చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం శ్రీ మల్లికార్జున కాటన్ మిల్లులో షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సమయానికి ఫైర్ సిబ్బంది రావడంతో చెలరేగుతున్న మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా మిల్లు యాజమాని ఇల్లందుల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ సుమారు 300 క్వింటాల పత్తి దగ్ధమైనట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అన్నారు. మల్లికార్జున కాటన్ ఇండస్ట్రీస్ రఘునాథపురం రోడ్లో మా ఇల్లు 1:10 సమయంలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల మిల్లులో ఒక మంటలు చెలరేగి కొంత పత్తి, మా సొంతం ఖరీదు పత్తి కొంత కాలిపోయింది. తొందరలోనే ఫైర్ ఇంజన్లు కూడా మేము ఫోన్ చేయగానే వెంబడే రావడం జరిగింది. మాకు సంబంధించిన మా సేఫ్టీ మెథడ్లో ఫైరు సంబంధించిన వాటర్ను కూడా 2 కలిసి ఫైర్ వాళ్ళు మేము అందరం కలిసి మంటలను ఆర్పివేయడం జరిగింది. ఇప్పుడు అంతా పూర్తిగా దాదాపు ఒక 200 నుంచి 300 క్వింటాలు కాలిపోవచ్చు. దానికి సైగ్రిగేషన్ చేసి దాన్ని మళ్ళా తర్వాత బైఫర్కేట్ చేసుకొని మళ్ళా దాన్ని ప్రొడక్షన్ చేయాలి. సరే, ఇది ఇట్లా జరుగుతుంది అనుకోని చాలా జాగ్రత్తలనే మెయింటైన్ చేస్తున్నాం, కానీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితి. ఇది సోంటి మిల్లర్కు చాలా ఇబ్బంది ఇది ఇన్సిడెంట్లు. వెహికల్ టర్న్అవుట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉత్తర వెహికల్ టర్న్అవుట్ చేసి 2 వెహికల్ వచ్చినాయి. కలిపి వచ్చి ఆరిపోయినాయి. ఆరిపోయినాయి కూడా నెక్స్ట్ వీళ్ళ డీజిల్ పంపులతో కూడా కవర్ అయిపోయినాయి చాలా వరకు. ఇప్పుడైతే పూర్తిగా ఆరిపోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగినట్టు